హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమే తెలుగు బ్లాగ్స్. ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెరీ గుడ్. న్యూ ఇయర్ కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని టిఫిన్ చేసేసి టెంపుల్కి వెళ్తున్నాం. టైం 11 అవుతుంది, ఇంకా 12 వరకు ఉంటుంది. యాక్చువల్ గా 7కి లేవు, తినేసి 8 కల్లా వెళ్దాము, మళ్ళీ 10:30 11 కల్లా ఇంటికి వద్దాం అనుకున్నాం. ఇంటి దగ్గర నుంచి 11 అయిపోయింది. ఇప్పుడు అట్లా ఉంటది మన కథ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కదా అవునా? ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కిందే కొబ్బరికాయలు అమ్ముతుంటే కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఉంటాయో ఉండవు అనేసి డౌట్తో ముందే ఇక్కడ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. న్యూ ఇయర్ కావడంతో చాలా మంది క్రౌడ్ అయితే వచ్చేసారు టెంపుల్కి. సో పార్కింగ్ స్పేస్ కూడా సరిపోక ఎక్కడో బయటే ఆపేస్తున్నారు. మేము సరే బైక్ అయినా లోపలికి వెళ్తుందేమో అనేసి దగ్గరికి వెళ్ళగానే పోలీసులు ఇక్కడ ఆపేసి బ్యాక్కి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. నడవండి నడవండి, తొందరగా నడవండి. బాబు ఏం నడవలేకున్నావు? జనాలు చట్రా నాయన. మేము మర్చిపోతున్నాం. మా వాడు వెనక్కి ముందుకు పరిగెడుతూనే ఉన్నాడు. గౌరన్ చూసారా, మాకు మాత్రం ఆయాసం వస్తుంది, వీడికి మాత్రం రావట్లేదు. యాక్చువల్గా స్టెప్స్తో పాటు పైకి వెళ్దాం అనుకున్నాము. చూసారు కదా ఇందాక స్టెప్స్ దగ్గర ఎంత క్రౌడ్ ఉన్నారో. ఆ క్రౌడ్లో మనం స్టెప్స్తో పాటు వెళ్ళలేము అనేసి సైడ్కు దారి ఉంటుంది, వెహికల్స్ వచ్చే దారి ఏమో చూసుకుంటాము. నడవాలి, దండం పెట్టుకుని వెళ్ళిపోవాలమ్మా. చిన్నపిల్లలు జాగ్రత్త, నడవాలి మేడం, నడవాలి. నడబెట్టు. అంతమంది జనాలలో కూడా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. 2 లడ్డూలు ఇంకా ఒక ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ అయితే కార్లు వేసుకొని వచ్చి ఇక్కడే భోజనాలు చేసుకొని వండుకొని తింటున్నారు. అలా ఫ్యామిలీస్తో అందరం కలిసి వచ్చి ఇలా తింటే చాలా బాగుంటుంది కదా. టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. దర్శనం అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. సక్సెస్ఫుల్గా దర్శనం అన్నీ అయితే అయిపోయినాయి. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందనేసి అక్కడ తినడం ఎందుకులే అని ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడో చోట చెట్టు కింద కూర్చొని తిందామని అయితే వచ్చాం. చూసారా, పక్కనే హైవే.
సైడ్ చెట్టు కింద ఆగి ప్రశాంతంగా తింటున్నాం. ఫైనల్లీ అంతలక్క తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చొని ఉంది. పడుకోవడానికి రెడీగా ఉంది, తూగుతుంది. వస్తూ వస్తూ చాలా రోజుల నుంచి కైట్ ఎగరేద్దాం అనుకుంటున్నా, ఒకసారి కూడా ఎగరేయలేదు ఇప్పటివరకు. వస్తుందో రాదో చూడాలి. నాకొచ్చు, చూద్దాం ఎంత వచ్చో. వీడియోలో కూడా వస్తుంది. లేకపోతే అస్సలు రాదు. కైట్ ఎగరేద్దామా? పైకి ఎగరేద్దామా కిందికి వెళ్దామా? పైకి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.